హైకోర్టు ఇవాళ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మొదటి కోర్టులో ప్రభుత్వం కరోనా పట్ల అనుసరిస్తున్నటువంటి ఒక అనుచిత వైఖరికి ప్రభుత్వం బట్టలు ఉడిస్తుంది. వాడు ఏమాత్రం సిగ్గు ఎగ్గు ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉరి పెట్టుకొని చనిపోవాలి. అంత పెద్ద ఎత్తున ఇవాళ మీకు ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత లేదా? ఏం భావన ఇది అని చెప్పని ఇవాళ హైకోర్టు నెత్తి మీద మొట్టకాయలు పెట్టినప్పటికీ కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు ఇవాళ టిఆర్ఎస్ కేసీఆర్ గారి సర్కార్ వ్యవహరిస్తా ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక పరిస్థితి దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. ఎంతమంది కరోనా సెకండ్ వేవ్ లో అనాథలవుతారో తెలియదు. ఎంతమందికి తల్లి తండ్రి, ఎంతమందికి పిల్లలు, ఎంతమందికి అండ కోల్పోతారో అనేటువంటి ఒక ప్రమాదమైనటువంటి ఒక పరిస్థితిలో ఇవాళ యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఒక పక్కన ఇంత దుర్భరమైనటువంటి ఒక పరిస్థితులు ఉంటాయి. 2020 మార్చిలో ఫస్ట్ టైం మనం కరోనాకు సంబంధించిన లాక్డౌన్ వచ్చింది. కరోనా వ్యాధి ప్రబలించింది. ఆ టైంలోనే మనం అందరం అనుకున్నాం ఫస్ట్ వేవ్ ఇది, మళ్ళా సెకండ్ వేవ్ కూడా ఉంటుంది, థర్డ్ వేవ్ కూడా ఉంటుంది అని చెప్పని అనుకున్నాం. ఏమాత్రం బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల యొక్క ఆరోగ్యాల పట్ల సోయి ఉన్నటువంటి ఒక పాలకులు ఫస్ట్ వేవ్ ఎట్లా అయిపోతుంది, సెకండ్ వేవ్ వస్తుంది, ఫస్ట్ వేవ్ కంటే 10 100 రెట్లది ప్రమాదకారిగా ఉంటుంది, విచ్చలవిడిగా ప్రబలిస్తుంది అనేటువంటి కనీస సోయి లేకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దేశవ్యాప్తంగా మోడీ గారు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇద్దరు కూడా కుంభకర్ణుల లెక్క నిద్రపోతూ కంప్లీట్లీ ఫెయిల్ టు ఫేస్ ద ఛాలెంజ్ ఆఫ్ ది సెకండ్ వేవ్ ఆఫ్ ద కోవిడ్. దానివల్ల ఇవాళ పిట్టల లెక్క ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక అనేక మంది వాళ్ళ చనిపోతున్నటువంటి పరిస్థితులు. ప్రభుత్వం దొంగ లెక్కలు చెప్తా ఉంది. ఈ మాట నేనల్లా, లెక్కలతో ఇవాళ ప్రభుత్వం హైకోర్టులో న్యాయస్థానంలో ఉన్నటువంటి ఒక పెద్దలు దొంగ లెక్కలు చెప్తా ఉంది ప్రభుత్వం, తప్పుడు లెక్కలు చెప్తా ఉంది ప్రభుత్వం అని చెప్పారంటే మీరు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు ఇవాళ అని చెప్పని మేము ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు నియంత్రణ చట్టాలు చేస్తారని చేస్తలేదు? కోవిడ్ నియంత్రించేందుకోసం, ప్రజల జనసంచారాన్ని తగ్గించేయడం కోసం ఎందుకు చట్టాలు చేస్తలేదని చెప్పని నిలదీసి కోర్టు అడిగింది. సమాధానం ఎందుకు చెప్పలేకపోతా ఉంది ప్రభుత్వం అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఆక్సిజన్ కిట్లు ఎందుకు లేవు? ఇవాళ ఆక్సిజన్ కొరత వల్ల ఎందుకు ప్రజలు చనిపోతున్నారు అని చెప్పని కోర్టు అడిగేదాకా, హైకోర్టులో కూర్చున్నటువంటి న్యాయవాది అడిగేదాకా కేసీఆర్ ప్రభుత్వానికి మొద్దు నిద్ర ఎందుకు పోతా ఉంది? ఎందుకు ఆక్సిజన్ కిట్లు లేవు? ఆఖరికి రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవాళ అందుబాటులో లేకుండా షార్టేజ్ అయితే 100,000 మంది ఇవాళ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పని రోడ్ల మీద పడి తిరుగుతూ ఎక్కడో అక్కడ ఈ మూలకు అందుబాటులో ఉంటే పొలం అని చెప్పని లైన్లో నిలబడి రోజుల కొద్ది గంటల కొద్ది లైన్లో నిలబడితే కానీ ఇవాళ రెమిడిసివిర్ అనేటువంటి ఇంజెక్షన్ దొరకడం దుర్భరమైన పరిస్థితి. బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ లేదు, ఏ రకమైనటువంటి ఒక సదుపాయం లేకుండా ఏ ప్రభుత్వం చలాయిస్తామని చంద్రశేఖరరావు గారు అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తాము.
ఇవాళ ఇంకా ఎందుకు తెలంగాణలో ఉన్నటువంటి కోవిడ్ బారిన పడ్డటువంటి ప్రజలకు బెడ్లు దొరుకుతలేవు, అంటే మీరు చెప్పే దొంగ లెక్కలు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇంకొక విషయం, ప్రిపేర్నెస్ విషయంలో మీడియా మిత్రులు దయచేసి, గతంలో కోవిడ్ లాక్డౌన్ చేసినప్పుడు టిమ్స్ అని పెట్టినారు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పి అక్కడ బెడ్లు పెట్టారు. అక్కడ ఏమున్నది ఏం లేదనేటువంటిది పక్కన పెడితే అక్కడ కాంట్రాక్ట్ లో ఉన్న డాక్టర్లు, కాంట్రాక్ట్ లో ఉన్న నర్సులు వాళ్ళకి దోచినంత విధంగా పాపం వాళ్ళు సేవలు చేస్తా ఉన్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆక్సిజన్ కిట్లు సరిగ్గా అందుబాటులో లేవు, సిటీ స్కాన్ ఫెసిలిటీ లేదు, వెంటిలేటర్ లేవు, అయినప్పటికీ కూడా వాళ్ళ పనులు తీసుకుంటా ఉన్నారు. దాన్ని సెకండ్ వేవ్ వస్తా ఉందని చెప్పని ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఆరోగ్య శాఖకు తెలుసు. ఎందుకు టిమ్స్ ఇంకా కూడా ఆధునీకరించే ప్రయత్నం చేయలేదు, అక్కడ పూర్తి స్థాయిలో వెంటిలేటర్లు పెట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. ఒకటి. రెండవది, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇంకా అత్యంత నిరుపేద రాష్ట్రాలు ఇవాళ ఇండోర్ స్టేడియంస్ అన్నింటినీ కూడా కోవిడ్ బెడ్ కేంద్రాలుగా హాస్పిటల్స్ గా తీర్చిదిద్ది అక్కడ పేషెంట్లందరికీ అందుబాటులో ఉన్నది. ఇవాళ ఎల్బీ స్టేడియం ఇండోర్ స్టేడియం ఉన్నది, హైదరాబాద్ చుట్టుపక్కల అనేక ఇండోర్ స్టేడియం ఉన్నాయి, తర్వాత జిల్లా కేంద్రాల్లో ఇండోర్ స్టేడియం ఉన్నాయి. ఎవరు మరి కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రజలు వాళ్ళ ఇంట్లో ఉండి భయంతో ఉన్నారు. గతంలో 104 అని చెప్పని టెలిమెడిసిన్ సెంటర్ ఉండే, మీరు దయచేసి ఇప్పుడు మనం ఫోన్ చేద్దాం కావాలంటే, ముఖ్యమంత్రి గారికి అర్థం కావాలి. టెలిమెడిసిన్ సెంటర్స్ అని చెప్పని 104 కనుక ఫోన్ చేసినట్టయితే మనకు టెలిఫోన్ మీదనే మన ఇబ్బంది ఉంటే మందులు ఇస్తాడు. ఇప్పుడు కూడా పెట్టారు 104 కోవిడ్ పేరు మీద కోవిడ్ టెలిమెడిసిన్ సెంటర్ అని చెప్పని పెట్టారు. మీరు ఫోన్ చేయాలి, పని చేయాలి. నేను మీకు సాక్షిగా, మీడియా సాక్షిగా నేను చూపెట్టదలుచుకున్నా. ఇట్లా నేను పొద్దుటి నుండి దాదాపు 10 సార్లు చేసిన ఇవాళ జస్ట్ చెక్ వెదర్ 104 ఇస్ ప్రాపర్లీ వర్కింగ్ ఆర్ నాట్. ఇవాళ చాలా మంది ప్రజలకు ఏంటంటే, నాకు కోవిడ్ వస్తే అసలు వచ్చిందా రాదా తెలుసుకోవాలంటే టెస్టింగ్ సెంటర్ లేవు. మీరు చెప్పండి, గతంలో లాక్డౌన్ ఉన్నప్పుడు టెస్టింగ్ సెంటర్ లేవు అని చెప్పారన్నారు. తర్వాత మీరు ఒక జీవో పట్టుకొచ్చిండ్రు, అది ఆ జీవో ప్రకారంగా కేవలం 500 రూపాయలు పెడితే టెస్ట్ కావాలని చెప్పిండ్రు. ఇవాళ ఎవడన్నా ఏ ప్రైవేట్ ల్యాబొరేటరీ 500 రూపాయలు టెస్ట్ చేస్తా ఉందా? నీవిచ్చిన జీవోను కూడా చట్టబద్ధంగా దాఖలు చేసి టెస్ట్లు అనేటువంటివి 500 రూపాయలు చేసిన దాఖలు లేవు. ఇలా 1000-2000 రూపాయలు ఇవాళ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో తీసుకున్నారు. ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అందుబాటులో లేవు, టెస్ట్లు లేవు, బెడ్లు లేవు, ఆక్సిజన్ లేవు. తర్వాత ఏ రకమైన సదుపాయాలు లేకపోతే ప్రజలకు భయాందోళన ఉంటే వాళ్ళకి స్వాంత అనేది. కనీసం 104 లాంటి సర్వీస్ అన్నా ఏమన్నా అందుబాటులో ఉంటాయంటే ఇది ఒక రిచువల్ గా ఫోన్ అవుతుంది, ఆటో రికార్డ్ వస్తుంది, ఎవడు ఫోన్ ఎత్తాడు, సమాధానం చెప్పాడు. ఇది చంద్రశేఖరరావు గారు ప్రజలకు అందిస్తున్నటువంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క సిచ్యువేషన్. ఏం సమాధానం చెప్తారు కేసీఆర్ ఈ 104 యొక్క ఈ యొక్క దుర్బలమైన స్థితికి అని చెప్పని వాళ్ళు అడుగుతాం. దాంతో పాటుగా మన చూసిన టిమ్స్ లో చిన్న నర్సుల ఉద్యోగ రిక్రూట్మెంట్ కోసం 1000 మంది నర్సులు. అదే సెకండ్ వేవ్ ఇవాళ వచ్చింది. గత 1 ఇయర్ గా నీకు కరోనా వేవ్ ఉందన్నాక ప్రభుత్వంలో ఉన్నటువంటి నర్సుల ఖాళీలు దాదాపు 30% ఖాళీలు ఉన్నాయి. ఎంతమంది నర్సులు రిక్రూట్ చేసినావు? దాదాపు సగం ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు ఖాళీలు ఉన్నావు. ఎంతమంది డాక్టర్లు రిక్రూట్ చేసినావు? ఎంతమంది పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్ చేసినావు? విచ్ మీన్స్ నీకు సోయి లేదు. కేవలం ఎన్నికలు తప్ప ఆధిపత్యాన్ని ఎట్లా కాపాడుకోవాలన్న సోయి ఆరోగ్యమైన లేదు. ఉండుంటే డాక్టర్ల యొక్క ఖాళీ ఉండేది కాదు, వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సుల ఖాళీ ఉండేది కాదు, పారామెడికల్ స్టాఫ్ ఉండేది కాదు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అద్భుతమైన ఆరోగ్య వసతులు కల్పించే అవకాశం ఉంటే ఇవన్నీ కల్పించకుండా ఎన్నికల పేరు మీద మాత్రమే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తా ఉన్నారు. దాని మీద ధ్యాస పెడతా ఉన్నారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకున్న పాపాల
యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెంచుకుంటా ఉన్నారు, కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవట్లేదు. దీనికి స్క్వేర్ గా ముఖ్యమంత్రి గారు రెస్పాన్సిబిలిటీ, ప్రభుత్వం రెస్పాన్సిబుల్. యశోద హాస్పిటల్ బాగుపడాలా, కిమ్స్ బాగుపడాలా, ఏడి హాస్పిటల్ బాగుపడాలా, ఇంకోటి బాగుపడాలి తప్ప ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు బాగుపడదు? అందులో ప్రభుత్వ డాక్టర్లు నర్సుల యొక్క నియామకాలు ఎందుకు పూర్తి కాకూడదు అని చెప్పి అడుగుతాను. మనం గతంలో చూసినాం, ఎప్పుడైనా శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ వాలంటీర్స్ అని చెప్పని, సెక్యూరిటీ వాలంటీర్స్ అని చెప్పని, రకరకాల అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు సమాజం నుండి వాలంటీర్స్ తీసుకొని వాళ్ళను ట్రైన్ చేసి సమాజాన్ని కాపాడుకోవడం కోసం, సమాజానికి అండగా ఉండడం కోసం వినియోగించుకుంటాం. ఏమైందా? తెలియలేదా మీకేమైనా? హెల్త్ వాలంటీర్స్ రిక్రూట్ చేయండి, మొత్తం ప్రతి పల్లెకు ఒక హెల్త్ వాలంటీర్ని ఐడెంటిఫై చేయండి, వాళ్ళకి ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వండి. ఎక్కడెక్కడ ఇవాళ చిన్న ఉదాహరణ చెప్తాం. ప్రతి ఇంటిలో పల్స్ ఆక్సిమీటర్ ఉంటే ప్రాణం పోకుండా ఉండేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అంటే పల్స్ ఆక్సిమీటర్ కనుక చేతికి పెట్టుకున్నట్టయితే నీకు 93%, 94% కంటే కనుక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టయితే ఇమీడియట్లీ యూ రిక్వైర్ ఆక్సిజన్ సపోర్ట్. ఇది కూడా తెలియదు ప్రజలకు. లక్షల మంది ఉన్నారు, ఇవాళ వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఇది ఎవరు చెప్పాలా? ప్రభుత్వం అని చెప్పాలా, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు అని చెప్పాలా? ఈ రెండు అందుబాటులో లేకపోతే ప్రభుత్వం ఒకవేళ వాలంటీర్స్ రిక్రూట్ చేసినట్టయితే కనీసం ప్రభుత్వం ఆరోగ్యమైన సహాయం అందించేది అది కూడా లేదు. ఇవాళ టెస్ట్ల విషయానికి వస్తే టెస్ట్ కేంద్రాలు లేవనడానికి నిదర్శనం ఏంటంటే గతంలో 12 నుండి 16 గంటల్లో మీకు టెస్ట్ చేసుకుంటే రిపోర్ట్ వచ్చేది. ఇప్పుడు 48 అవర్స్ అయినా కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే విపరీతమైన రష్, తక్కువ పరీక్ష కేంద్రాలు, ఎక్కువ మంది పరీక్షలు చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేసినాం, 3-4 నెలల క్రితం రిక్వెస్ట్ చేసినాం, మనకు చిన్న కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, చిన్న జ్వరం వస్తే పేదలంతా పోయి పారామెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటుండే. ఇవాళ కరోనాను కాపాడుకోవడానికి మనకు ఉన్నటువంటిది ఒకటి సోషల్ డిస్టెన్సింగ్. అంటే సోషల్ డిస్టెన్సింగ్ చేయాలా, మాస్క్ పెట్టుకోవాలా, శానిటైజేషన్ చేసుకోవాలా, దాంతో పాటుగా విటమిన్ సి తీసుకోవాలా, జింక్ తీసుకోవాలా, కాల్షియం తీసుకోవాలా, కొంత ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ తీసుకోవాలా. సరే, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అంటే ఇంటికి సంబంధించి ఈ జింక్ టాబ్లెట్లు కానీ, విటమిన్ సి టాబ్లెట్లు కానీ, కాల్షియం టాబ్లెట్లు కానీ ఏం చదువుకుంటుందా? ప్రతి పల్లెలో హెల్త్ వాలంటీర్స్ లేదా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ దగ్గర పడేస్తే ప్రభుత్వమే కనుక సప్లై చేసేటువంటి ఉచితంగా ప్రజలందరికీ సప్లై చేసే అవకాశం ఉంటుంది కదా. ఇవాళ ఉన్నవాడు లేనివాడు, పల్లె పట్టణం లేకుండా ఇవాళ కరోనా స్ప్రెడ్ అవుతున్న నేతృత్వంలో ప్రభుత్వం కనీసం ఈ మందులైనా ఉచితంగా అందరికీ ఎందుకు అందుబాటులో కల్పించలేకపోతా ఉంది అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. అంగట్లో అన్నీ ఉంటాయి, అల్లు నోట్ల శనున్నట్టుగా ఇవాళ టీకా హైదరాబాద్లో తయారవుతుంది. కానీ టీకా షార్టేజ్ పేరుతో 2 రోజులు హైదరాబాద్లో వ్యాక్సినేషన్ అనేది బంద్ పెట్టడం దుర్భరమైన పరిస్థితి ఉంటుంది. అంటే ఎంత నీచంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఆరోగ్యం విషయంలో, కోవిడ్ విషయంలో పనిచేస్తుంది అని చెప్పని మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ప్రజలు కోవిడ్ పేరు మీద ప్రభుత్వ ఆసుపత్రికి పోదామంటే బెడ్ లేవు, ప్రైవేట్ ఆసుపత్రికి పోతే లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. కళ్ళల్లో రక్తం వస్తుంటే ఇవాళ ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ ఏడు పెట్టి రక్తం కళ్ళలో ఏడు పెట్టి చూస్తూ ఇవాళ వాళ్ళని దోపిడీ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశాన్ని లేవనెత్తిండ్రు మా సిఎల్పి నాయకులు బంటి గారు సెప్టెంబర్లో జరిగినటువంటి ఒక అసెంబ్లీ సెషన్లో. కరోనాను ఆరోగ్యశ్రీలో పెట్టండి అని చెప్పని కోరింది. తగుదరమ్మా అని చెప్పని ముఖ్యమంత్రి లేచి పట్టి గారు మంచి ఆలోచన చెప్పిండు. నేను తప్పనిసరిగా మేము దీన్ని అమలు చేస్తాము అని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ మేము అమలు చేయము, కానీ ఇది మాత్రం మేము ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చేటువంటి పరిస్థితిని మేము కల్పిస్తాము అని చెప్పారు. ఏమైంది? వాళ్ళు దగ్గర 7 నెలలు అయిపోయింది. కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలి, కానీ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మనకంటే ఆర్థికంగా బలహీనమైనటువంటి దేశం, పేద రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చబడింది. పేదలందరూ కూడా ఉచిత వైద్యం లభిస్తూ ఉంటే తెలంగాణలో మాత్రం, ధనిక రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గారి యొక్క చలవ వల్ల ఇవాళ కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చబడలేదు. ఎందుకు ఇవాళ అంటే దాని అర్థం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ చేయాలా, దోపిడీ కేసీఆర్ గారు సహకరించడం కోసం మాత్రమే ఇవాళ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదన్న విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇల్లు గాలి ఎక్కడేస్తా ఉంటే సుట్ట నిప్పునదా అని చెప్పని అన్నట్లుగా ఇవాళ కేసీఆర్ గారు తర్వాత పార్థసారథి గారు ఇద్దరు కూడా ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇద్దరు కూడా వ్యవహరిస్తా ఉన్నారు. ఒక పక్కన ఆరోగ్యాలు పోతుందిరా అంటే మా ఆధిపత్యం కాపాడుకోవాలని ఒక చిల్లర ప్రయత్నం ఇవాళ కేసీఆర్ గారు, ఆయన కొమ్ము కాసేటువంటి రీతిలో ఇవాళ పార్థసారథి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ దాదాపు
ఈ ఎన్నికలు పోస్ట్పోన్ చేయండి అని చెప్పారు. ఇది పోటీ చేయడానికి చేత కాదు. ఇవాళ లక్షల మంది, దాదాపు ఈ 7 మున్సిపాలిటీల్లో దాదాపు 15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ 15 లక్షల మంది ఇంటూ 4 అంటే దాదాపు 60 లక్షల మంది, అంటే దాదాపు సగం 1/4 ఆఫ్ తెలంగాణ కోవిడ్ బారిన పడతారు. ప్రచారం పేరు మీద ప్రజలందరూ సమీకరించబడినట్టయితే కోవిడ్ బారిన పడతారు. దానికి కూడా కరోనా వ్యాప్తి చెందుతా ఉంది, అనారోగ్యంతో బాధపడతా ఉంటారు. దాన్ని పోస్ట్పోన్ చేయండి అని అంటే నెత్తి మీద నోరు పెట్టుకొని బతుకున్నప్పటికీ కూడా ఎన్నికలు అంటూ చెప్పి ముందుకొస్తా ఉన్నారు. వాస్తవానికి వచ్చినట్టయితే ఇంతకంటే చిల్లర నోటిఫికేషన్ సిగ్గుపడాల స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి గారు. ఆర్ యు ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ స్లేవ్ ఆఫ్ మిస్టర్ కేసీఆర్? ఒకటే ఒక రోజు 15/4/21 నాడు నోటిఫికేషన్ ఇస్తాడు. అదే రోజు షెడ్యూల్ కూడా ప్రకటిస్తారు. గతంలో మనం చూసినాం అనేక సార్లు ఎన్నికలు వచ్చినప్పుడు నోటిఫికేషన్ ఒక రోజు వస్తుంది, షెడ్యూల్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత షెడ్యూల్ అనేది వస్తుంది. ఒకటే ఒక రోజు కొంపలని అంటపోయినట్టు, ఎవడో వస్తున్నట్టు, ఈ ఎన్నికలు పెట్టకపోతే ఏదో కొంపలు ఆర్చిపోయినట్టు, రాజ్యాంగం అంతా ఉల్లంఘించబడుతున్నట్టుగా ఈరోజు 15 ఏప్రిల్ 21 నాడు అదే రోజు నోటిఫికేషన్, అదే రోజు షెడ్యూల్ కూడా ప్రకటించేసి ఇవాళ 30వ తారీఖు వరకు ఎన్నికలను కూడా ఖతం చేయాలని చెప్పారు. ఎప్పుడు? ఏప్రిల్ 30 వరకు. యాక్చువల్గా టర్మ్ ఎప్పుడు కంప్లీట్ అవుతా ఉంది? 7 మున్సిపాలిటీస్ కు 16 మార్చ్ 2021 టర్మ్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా ఒక 1 మంత్ కూడా కాలేదు. ఇంకా 5 నెలల సమయం ఉంది. రాజ్యాంగపరమైన రక్షణ చేయాలనుకుంటే కూడా ఈ ఎన్నికలు 6 నెలల లోపు, అంటే ఖాళీ అయిన ప్రభుత్వ టర్మ్ అయిపోయిన తర్వాత 6 మంత్స్ లోపు ఎన్నికలు పెట్టాలి. ఒక నెల 5 నెలలు ఆగొచ్చు. ఏ కంప్లైంట్ పోయినాయి అని చెప్పని ఇవాళ ఏప్రిల్ 30 నాడే ఎన్నికలు కంప్లీట్ కావాలని చెప్పని కుట్ర పడుతా ఉన్నారంటే ఇట్లా కేసీఆర్ పార్థసారథి ఇద్దరు కూడా కుమ్మక్కయ్యారు. నిదర్శనం ఏంటి అంటే మే 2 నాడు నాగార్జున సాగర్ ఫలితాలు వస్తాయి. జానారెడ్డి గారు గెలుస్తారు. గెలిచిన తర్వాత ఒక యుఫోరియా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, ప్రతిపక్షాలకు ఉంటుంది. కాబట్టి నేను ఆ ఫలితాలు రాకముందే నేను ఈ ఎన్నికలు కనుక కండక్ట్ చేసుకున్నట్టయితే నేను మళ్ళా ప్రజలను మభ్యపెట్టచ్చు, ఆ మభ్యపెట్టి నేను గెలవచ్చు అనే ఒక ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్ 30 తారీఖు నాడే ఈ యొక్క ఎన్నికలు పెట్టుకున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు అని చెప్పి నేను అడుగుతాను. ఇవాళ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దురదృష్టం, మీడియా మిత్రులు దయచేసి నోటీస్ చేయాలి. కర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అయిపోయింది, శాపం అయిపోయింది తెలంగాణలో అమలు అవుతున్న రాజ్యాంగానికి. వాడు బాధ్యత లేకుండా వాడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక బుగ్గకారకో, ప్రభుత్వం ఇస్తున్నటువంటి చిన్న కుర్చీకో, జీతానికో, లేకపోతే ఇంకేదైనా తాయిలాలకు ఆశపడి వాళ్ళ మొత్తం రాజ్యాంగాన్ని కూలి చేసేటువంటి విధంగా సిగ్గు ఎగ్గు లేకుండా వాడు వ్యవహరిస్తా ఉన్నారు. దానికి పార్థసారథి కూడా ఏమాత్రం మించకుండా ఆయన కూడా ఇంత సిగ్గులేనట్టు తనని పాల్పడుతున్నాడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అత్యవసర పరిస్థితులు ఉంటే, ప్రత్యేక పరిస్థితులు ఉంటే రూల్ను బ్రేక్ చేసిన సందర్భాలు. ఇక్కడ రూల్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. 5 నెలల సమయం ఇంకా ఉంది. కోవిడ్ ఇంత ప్రచారంతున్న టైంలో నువ్వు ఎన్నికలు పెట్టాలని చెప్పిన ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇకపోతే వరంగల్ విషయంలో ఇవాళ మిత్రుడు వరంగల్ నుంచి ఫోన్ చేసి, 2-3 మిత్రులు ఫోన్ చేసి, ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ఇవాళ ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ కార్పొరేషన్ ఏరియాలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయట్లా. ఎవ్రీబడి ఈస్ బిజీ ప్రిపేరింగ్ ఫర్ ద ఎలక్షన్స్. షెడ్యూల్ ప్రకారంగా ఈ ఎన్నికల ప్రిపరేషన్ లో మొత్తం అధికారులు పడిచేస్తే ప్రజలు ఎక్కడ కావాలని చెప్పి ఇవాళ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అడుగుతా ఉన్నారు. ఎంజీఎం హాస్పిటల్లో కానీ, ఖమ్మంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ బెడ్లు లేవు, ఆక్సిజన్ కిట్లు లేవు, వెంటిలేటర్ లేవు, పిట్టల లెక్క జనం చనిపోతున్నారు. మాకు ఎన్నికలు వద్దు ప్రభు అని చెప్పి ప్రజలు బతుకుంటా ఉన్నారు. మా మీద వద్దకండి ప్రచారం పేరు మీద పెద్ద పెద్ద సమీకరణాలు, ర్యాలీలు, మీటింగులు పెట్టి మా కరోనా పెంచొద్దు అని చెప్పి నెత్తి మీద రోజు పెట్టి బతుకున్నప్పటికీ కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా బాధ్యత లేకుండా అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ ప్రజల ఆరోగ్యాలతో ఇవాళ పార్థసారథి ఎన్నికల కమిషనర్ తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇద్దరు కూడా పాల్పడటాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క ఎన్నికలన్నీ కూడా పోస్ట్పోన్ చేయాలా. రెండవది, పేదలకు వెసులుబాటు కల్పించేటువంటి రీతిలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలా అని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం. మృత్యు విలయతాండవం చేస్తా ఉన్నది. యమధర్మరాజు వాళ్ళ వృత్తి భాషను పట్టుకొని వాళ్ళ విటాటహాసం చేస్తూ పిట్టల లెక్క జనాలు చంపుతూ వెళ్ళిపోతున్న ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం. కరోనా పేరు మీద శవాల మీద ఒక రకంగా గుట్టలుగా శవాలు పెడతా ఉంటే శవాల మీద క్షుద్ర పూజలు చేసిన రాజకీయ మాంత్రికులు ఎందుకు చేస్తా, మాంత్రికుల యొక్క మారింది వాళ్ళ కేసీఆర్ టీఆర్ఎస్. ఇంత దుర్మార్గం అని చెప్పండి. మృత్యు
చేయాలా, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలా, తర్వాత హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయండి, హెల్త్ వాలంటీర్స్ ను దయచేసి రిక్రూట్ చేయండి, ఆన్లైన్ ట్రైనింగ్ అందజేయండి. ప్రజలు భయం నీడలో బతుకుతా ఉన్నారు. ఇవాళ ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియని స్థితిలో ఉన్నారు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కరోనా వచ్చిందని తెలుసుకోవడానికి ఎక్కడ టెస్ట్ చేసుకోవాలో తెలియదు, వచ్చిందని తెలిస్తే ఎక్కడ పోవాలో తెలియదు. వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా 104 సర్వీసెస్ ను పూర్తి స్థాయిలో రెస్టోర్ చేయండి. హెల్త్ వాలంటీర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలన్నీ కూడా వెంటనే భర్తీ చేసే విధంగా నర్సులను, డాక్టర్లందరినీ కూడా భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోండి. బెడ్స్ ను అప్గ్రేడ్ చేసే విధంగా టీమ్స్ ను అప్గ్రేడ్ చేయండి. ఎల్బీ స్టేడియం కావచ్చు, మిగతా ఇండోర్ స్టేడియంస్ అన్నింటినీ కూడా బెడ్స్ ఏర్పాటు చేసి కోవిడ్ కేర్ సెంటర్స్ గా మార్చాలని చెప్పని కూడా కోరుతాను. తర్వాత ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు ఇవాళ కేవలం యశోద, లేకపోతే కిమ్స్, ఏఐజీ ఇంకా ఇటువంటి హాస్పిటల్లో మాత్రమే ఎందుకు కోవిడ్ ఆరోగ్య కేంద్రాలుగా ఉండాలా? వై ఇస్ దట్ ఎవ్రీ ప్రైవేట్ హాస్పిటల్ షుడ్ నాట్ బి దేర్? గవర్నమెంట్ ఎందుకు ఎన్ఫోర్స్ చేయలేకపోతా ఉంది? ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ 20 బెడ్లు ఉంటే కూడా 10 బెడ్లు ఉంటే కూడా కోవిడ్ పేషెంట్స్ ను అడ్మిట్ చేసుకునే విధంగా ఎందుకు మీరు డైరెక్షన్స్ ఇవ్వలేకపోతా ఉన్నారు? మీరు డైరెక్షన్స్ ఇస్తే కూడా వాళ్ళు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? ప్రతి హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ఒక నోడల్ ఆఫీసర్ ను ఎందుకు అపాయింట్ చేయలేకపోతా ఉన్నారు? అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక నిర్లక్ష్యపూరితమైన వైఖరి, ఒక హోలిస్టిక్ రివ్యూ జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా కోవిడ్ పేషెంట్స్ ను అడ్మిట్ చేసుకునే విధంగా ఒక కోవిడ్ డెస్క్ ను ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఏర్పరిచే విధంగా, చిన్న పెద్ద కార్పొరేట్ అన్ని హాస్పిటల్లో కూడా ఏర్పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని టెస్టింగ్ ఫెసిలిటీస్ పెంచండి. టెస్టింగ్ పేరు మీద దోపిడీ చేస్తున్నటువంటి ఒక సంస్థలపై చర్యలు తీసుకొని తక్కువ ధరకు టెస్టింగ్ అందుబాటులో ఉండే చర్యలు తీసుకోండి. రెమిడిసివిర్ కావచ్చు, ఆక్సిజన్ కిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురండి. తర్వాత ఎన్నికలు పోస్ట్పోన్ చేసి ప్రజలను కాపాడండి. మీ ఆధిపత్యం కోసం ప్రజల ఆరోగ్యంతో చెరగాటలు చేయొద్దు అని చెప్పని వాళ్ళ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. చివరికి వాళ్ళ 10 రోజుల్లో గత 10 రోజుల్లో దాదాపు 200 మంది చనిపోయారు అని చెప్పని అంటా ఉన్నారు. ఇది అఫీషియల్ లెక్కలు. అఫీషియల్ లెక్కలే 200 ఉంటే 2000 మంది కూడా పైన చనిపోయి ఉంటారు. ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రభుత్వ లెక్కలకు అనఫీషియల్ లెక్కలకు తేడా ఎంత ఉంటుందో అని చెప్పారు. ఇంత నీచంగా, ఇంత బాధ్యతారహితంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మొద్దు నిద్రను లేవాలా, కుంభకరు నిద్రను ముఖ్యమంత్రి గారు లేవాలా, ఇమీడియట్ గా దీనిపై ఒక హై లెవెల్ ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసి తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి హోలిస్టిక్ గా కరోనాపై కలిసికట్టుగా కొట్లాడదాం. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన సహాయానికైనా ప్రభుత్వానికి అండగా ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ప్రజలకు ఒక విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి కావచ్చు, లేకపోతే ఒక తండ్రి కోల్పోయినటువంటి ఒక బిడ్డగా, మా ఇంట్లోనే కోవిడ్ వచ్చినప్పుడు మా నాన్నగారు చనిపోయింది, ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఒకటేసారి 15 మంది కోవిడ్ వస్తే తట్టుకోలేక అల్లాడినట్టు ఒక పరిస్థితి కూడా నేను చూసిన. కాబట్టి కోవిడ్ వస్తే భయపడకండి, ఫస్ట్ టెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. భయపడకండి, ఎందుకంటే భయం బలహీనంగా చేసేస్తుంది మిమ్మల్ని, భయం మిమ్మల్ని సగం చంపేస్తుంది. కాబట్టి ఫస్ట్ భయపడకండి. ఇమీడియట్ గా పల్స్ ఆక్సిమీటర్ తెచ్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ తెచ్చుకోండి. పల్స్ ఆక్సిమీటర్ తెచ్చుకొని ఇమీడియట్ గా పల్స్ ఆక్సిజన్ లెవెల్స్ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఒకవేళ తగ్గినట్టయితే ఇమీడియట్ గా ఆక్సిజన్ సపోర్ట్ కోసం దగ్గర నుండి ఆసుపత్రికి వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. తర్వాత బ్రీతింగ్ టెక్నిక్స్, ప్రాణాయామ ఇటువంటి అన్ని కూడా రెగ్యులర్ గా చేయండి. స్ట్రెంగ్థెన్ యువర్ లంగ్స్ సో దట్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్ వోంట్ గో ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్. తర్వాత జింక్ కావచ్చు, విటమిన్ సి కావచ్చు, కాల్షియం కావచ్చు, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఇంటేక్ చేయండి. సిట్రస్ ఫుడ్స్ తినండి, ప్రోటీన్ ఇచ్చేటువంటి గుడ్లు, ఇటువంటి ప్రోటీన్ ఫుడ్ తినండి. ఎండకు కొద్దిసేపు నిలబడండి. తర్వాత బోర్ల పడుకోండి. ఎవరికైనా కరోనా సింప్టమ్స్ అనిపిస్తే, ఊపిరి ఆడతలు అనిపిస్తే బోర్ల పడుకున్నట్టయితే కొంత ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతుంది. దయచేసి హ్యావ్ 1 పల్స్ ఆక్సిమీటర్. నేను మా నాన్నగారిని కోల్పోయినా బికాస్ వీ డిడ్ంట్ హ్యావ్ పల్స్ ఆక్సిమీటర్ ఇన్ టైం ఎట్ హోమ్. కాబట్టి అందరూ కూడా పల్స్ ఆక్సిమీటర్ దగ్గర పెట్టుకోండి. ఈ ప్రమాదం లేకుండా బతికి బట్టగట్టాలంటే మనం భయం లేకుండా మనవంతు ప్రయత్నం మనం చేయాలని చెప్పని కోరుకుంటూ, మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మేమందరం ఉంటాం, ప్రభుత్వం కూడా ఉండాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తాము. ఇది ఒక అత్యవసర పరిణామం, ఇది ప్రమాదకరమైన పరిణామం. రాజకీయాలకు అతీతంగా భేషజాలు లేకుండా ప్రజలను కాపాడవలసిన నైతిక బాధ్యత వాళ్ళ మనందరిపైన ఉంటుంది. కాబట్టి నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ ముఖ్యమంత్రి గారికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ క్యాన్సిల్ దిస్ ఎలక్షన్. కన్సిడర్ ఇన్ తెలంగాణ as health emergency.